లోక్సభ స్థానాల విషయానికి వస్తే ఇప్పటి వరకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం దాదాపు మెజారిటీ లోక్సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులే లీడ్లో ఉన్నారు. మరి ఈ లీడ్స్ చివరి వరకు కొనసాగుతాయి లేదన్నది వేచి చూడాలి. ఎందుకంటే అసెంబ్లీ ఫలితాలు అయితే 12 గంటల కల్లా క్లారిటీ వస్తాయి, కానీ లోక్సభకు సంబంధించి కొంత ఎక్కువ ఓటింగ్ నమోదై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1 గంటన్నర తర్వాత ఆ లోక్సభ స్థానాలకు సంబంధించి అధికారిక ఫలితాలు అఫీషియల్గా వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. విజయవాడ సెంటర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. మనం చూసుకుంటే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రిని విజయవాడ పశ్చిమ నుంచి విజయవాడ సెంట్రల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాన మార్పు చేసింది. ఇక్కడ బోండా ఉమా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కంటే బోండా ఉమా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నారు. ఇక అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముచ్చలనాయుడుపై ఆధిక్యంలో ఉన్నారు. నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ లీడ్లో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది.